గుడ్ మార్నింగ్ ఆల్. దిస్ ఇస్ కిరణ్. ఈరోజు మనం గ్రాండ్ స్లామ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనం నిన్న చూసినట్టయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ ఆల్క్రాజ్ ఉన్నారు. ఈ ఆల్క్రాజ్ దాంతోపాటు ఒక కొత్త చరిత్ర సృష్టించాడు. ఏంటంటే అతి పిన్న వయసులో కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేశాడు. కెరీర్ గ్రాండ్ స్లామ్ అంటే ఏంటంటే మనకు జనరల్గా టెన్నిస్లో 4 ఫేమస్ గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనకు ఫ్రెంచ్ ఒకటి ఉంటుంది, ఆస్ట్రేలియా ఒకటి ఉంటుంది, అమెరికా ఒకటి ఉంటుంది, ఇంగ్లాండ్ ఒకటి ఉంటుంది. అయితే ఇవి 4 ఎవరైనా గెలిచినప్పుడు వారిని కెరీర్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అని అంటారు. మనకు ఆల్కరాజ్ వచ్చేసి అతి చిన్న వయసులోనే ఇది గెలిచిన చరిత్ర సృష్టించాడు. అయితే చాలా మంది అనుకుంటారు, మరి ఒలింపిక్స్ కూడా ఉంది కదా, ఒలింపిక్స్ అన్నిటికన్నా గొప్పది కదా, ఒలింపిక్స్ లో విన్ అయినప్పుడు ఎందుకు దాన్ని చేయాలనుకుంటారు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే ఒలింపిక్స్ కు మన గ్రాండ్ స్లామ్స్ కు జరిగే తేడా ఒకటి ఉంటుంది. గ్రాండ్ స్లామ్స్ లో 5 సెట్ల పోరాటం ఉంటుంది, ఒలింపిక్స్ లో 3 సెట్ల పోరాటం ఉంటుంది. రెండోది చూసినట్టయితే ఈ గ్రాండ్ స్లామ్స్ అన్ని ప్రతి సంవత్సరం ఒకసారి జరుగుతాయి, కానీ ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇందులో ఈ 4 గెలిచిన వారిని మనం గ్రాండ్ స్లామ్ విన్నర్ అన్నాం కదా. అయితే ఇది కెరీర్ లో కనుక గెలిచారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన జీవిత కాలంలో ఈ 4 ఎవరైనా గెలిస్తే వారిని కెరీర్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అని అంటారు. అలా కాకుండా ఒకే ఇయర్ లో కనుక తను గెలిచారనుకోండి, అకాడమిక్ ఇయర్ లాగా మనకు ఒకే సంవత్సరంలో కనుక పాస్ అయినట్టు దాన్ని ఇయర్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అంటారు, లేదా అకాడమిక్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అని అంటారు. నాన్ అకాడమిక్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒకతను ఈ ఇయర్ లో 2 గెలిచి నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ 2 గెలిచినప్పుడు నాన్ అకాడమిక్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అని అంటారు. అలా కాకుండా ఈ 4 గెలిచి దీంతో పాటు కనుక అతను ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కూడా గెలిచారనుకోండి, అప్పుడు గోల్డెన్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అని అంటారు. ఇలాంటి ప్రొఫెషన్ దాంట్లో చాలా అతి తక్కువ మంది గెలిచారు. నిన్న ఆల్కరాజ్ 9వ వ్యక్తి చూసినట్టయితే అలా విన్ అయిన వాళ్ళలో. అంతకుముందు మన ఏరాలో, ఇప్పటి ఏరాలో ఈ గెలిచిన వాళ్ళలో ఎవరంటే మనకు రోజర్ ఫెదరర్, జకోవిచ్, నాదల్ ఈ మధ్య కాలంలో ఉన్నారు. ఇంతకుముందు పాత తరంలో ఉన్నారు, కానీ ఇప్పటి తరానికి గెలిచిన వాళ్ళలో వీళ్ళు గెలిచారు. మన లేడీస్లలో మనకన్నా ఎక్కువ, అంటే పురుషుల కన్నా ఎక్కువ లేడీసే గెలిచారు ఈ గ్రాండ్ స్లామ్ విన్నర్స్. ఇందులో మనకు స్టెఫీ గ్రాఫ్ గోల్డెన్ గ్రాండ్ స్లామ్ గెలిచింది, ఆండ్రే అగస్సీ పురుషులలో గెలిచారు. అయితే ఇంకా మనం చెప్పినట్టయితే ఇందులో ఒక పిచ్ ఒక డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందండి. కోర్టు ఉంటుంది కదా, మనకు ఇంగ్లాండ్కి వచ్చేసరికి అది గ్రాస్ పచ్చికతోనే ఉంటుంది, పచ్చికతో కూడిన కోర్టు ఉంటుంది. అదే ఫ్రెంచ్ లో వచ్చేసరికి క్లే కోర్టు ఉంటుంది, మట్టి కోర్టు ఉంటుంది. మనకు ఆస్ట్రేలియా మరియు అమెరికా వచ్చేసి హార్డ్ కోర్టు ఉంటుంది. సో ఒక ఆటగాడు రకరకాల ప్రదేశాలలో రకరకాల దగ్గర కూడా తన పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు. విపరీతమైన ఒత్తిడి ఉన్న కాడ తను ఇస్తున్నప్పుడు ఇది అతని యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, అతను ఎంత అద్భుతంగా ఆటగాడో చూపిస్తుంది. అన్ని రకాలుగా ఇవి ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు మనం ఇంకా ఓపెన్ ఎరా అని కూడా అన్నాము. యాక్చువల్గా అంతకుముందు అమెచ్యూర్ మరియు ప్రొఫెషనల్ అని ఒకటి ఉండేది టెన్నిస్ లో. అమెచ్యూర్ అంటే వారు ఏంటంటే కేవలం గ్రాండ్ స్లామ్స్ వారే గెలిచేవారు, అంటే ఆడేవారు, గ్రాండ్ స్లామ్స్ లో ఆడేవారు. అప్పుడు వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వకపోయేది. ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు కేవలం డబ్బులు వచ్చే టోర్నమెంట్లో ఆడేవారు. అయితే 1968 నుండి ఏం చేశారంటే ఈ ఒక విధానాన్ని మార్చి అందరినీ ఆడేటట్టుగా పెట్టారు. ఈ ఓపెన్ ఎరా అని అంటారు. ఈ అప్పటి నుండి 1968 నుండి మనకు వచ్చిన టెన్నిస్ ప్రకారం ఈ ఓపెన్ ఎరా టోర్నమెంట్ వచ్చాక ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అప్పటి నుండి మనకు ఉంది. ఈ ఓపెన్ ఎరాలో అత్యద్భుతంగా రాణించిన క్రీడాకారులు వచ్చేసి మనకు విలియమ్స్. థ్యాంక్ యూ.